క్వశ్చన్ ఇక్కడ జీటీఎస్ నోటిఫికేషన్ వచ్చింది. స్టార్టింగ్ డేట్ 31 జనవరి, ఫిబ్రవరి 14 ఎండ్ అవుతుంది. అలాగే అప్లికేషన్ సబ్మిషన్కి 2వ తేదీ రిలీజ్ అవుతుంది, 16వ తేదీ ఎండ్ అవుతుంది. ఆప్షన్కి ఫిబ్రవరి 18, ఎండ్ డేట్ 19 అండి. చూసి జాగ్రత్తగా చేసుకోండి. ఇప్పుడు క్లిక్ హియర్ టు రిజిస్ట్రేషన్. ఇక్కడ న్యూ క్యాండిడేట్ పైన రిజిస్ట్రేషన్ చేయండి, పైన క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ పైకి స్క్రోల్ చేశారంటే మొబైల్ నెంబర్ దగ్గర ఫోన్ నెంబర్ మీరు ఇవ్వండి. ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మీ సెల్కి ఓటీపీ చూసి ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే ఇలా బ్యాక్ వచ్చారంటే ఇక్కడ వేకెంట్ పోస్ట్ ఉంది కదా, ఇక్కడ సర్కిల్ అని ఉంది కదా, సర్కిల్ పైన నేను ఏపీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ డివిజన్ నేనైతే చిత్తూరు డిస్ట్రిక్ట్ యూజ్ చేసుకుంటున్నాను, మీరైతే ఏదైనా చేసుకోండి. ఇక్కడ కొన్ని పోస్టులు కింద వచ్చాయన్నమాట, వేకెన్సీ పోస్టులు చూడండి. ఏబిపిఎం, బీపీఎం, డాక్ సేవక్, ఓబీసీ, యూఆర్ కేటగిరీస్కి రిలీజ్ అయ్యాయి. మొత్తం బీఓస్లోనూ ఉన్నాయి, ఎస్ఓలోనూ ఉన్నాయి. కాకపోతే తెలుగు లాంగ్వేజ్ అని మెయిన్ ఇంపార్టెంట్. ఇది చూడండి, చిత్తూరు హెచ్ఓ, చోడేపల్లి ఎస్ఓ, డాక్ సేవక్, పీడబ్ల్యూడిసి అని ఉంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రతి విలేజ్లోనూ పోస్టులు వేకెన్సీ చాలా ఉన్నాయి. ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తుంటే ఎన్ని బీఓస్ ఉన్నాయి చూడండి. కుప్పం ఎస్ఓ, డాక్ సేవక్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఉన్నాయి. ఇంకా కిందకి స్క్రోల్ చేస్తే దాదాపు 40-45 ఉన్నాయి బీఓస్. ఇలా చూడండి, ఇంకా కింద స్క్రోల్ చేస్తుంటే వస్తూనే ఉంది. చాలా పోస్టులు పడ్డాయండి. మనము 46 టోటల్. మనం చూసి అప్లై చేసుకోవాలి. ఎలా పడితే అలా అప్లై చేసుకోకూడదండి, చూసి క్లారిటీగా అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మనము చాలాసార్లు ఒక్క మిస్టేక్ చేసినా లాస్ట్ వరకు మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అని ఉండదన్నమాట ఒకసారి రిజిస్ట్రేషన్ చేస్తే. మనకి మెయిన్ థింక్ ఏంద్రా అంటే మనం తప్పులు లేకుండా మిస్టేక్ లేకుండా చేయండి. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా ఉందండి, యూఆర్ కేటగిరీ, ఓబీసీ, ఎస్టీ, యూఆర్ చాలా పోస్టులు పడ్డాయండి. రిజర్వేషన్ కూడా ఉన్నాయి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్